बोलो वासी माता की जय। टाउन बेस ఓం శ్రీ మాత్రే నమ. జై వాసవి. ఈరోజు శ్రీ శ్రీ వాసవి కన్యకావలసి దేవి జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతున్నది. ఈ జయంతి ఉత్సవాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం పండుగ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేయడం జరిగినది. ఆ ప్రకటన అనంతరమే మన మంత్రివర్యులైనటువంటి మన ముఖ్యమంత్రి అయినటువంటి యనమల రేవంత్ రెడ్డి గారికి, మరియు మా శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి, మరియు మన కలెక్టర్ మేడం గారికి కూడా ఈరోజు రాష్ట్రం ప్రకటించిన తర్వాత ఫస్ట్ డే ఈరోజు మనకు పండుగ వాతావరణంలో కలెక్టరేట్లో ఈరోజు పూజా కార్యక్రమం జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగినది. చాలా సంతోషంగా ఉంది. పట్టణ ఆర్యవైశ్య సోదరులందరూ చాలా పండుగ వాతావరణంలో ఈరోజు కలుపుకొని, ఎందుకంటే ఫస్ట్ రోజు మనకు ముఖ్యమంత్రి గారు ప్రకటించిన వెంబడే ఈరోజు మనం అమ్మవారి జయంతి ఉత్సవాలు కలెక్టరేట్లో చాలా గ్రాండ్గా జరుపుకోవడం జరిగినది. దాని కలెక్టర్ మేడం కానీ అందరూ కూడా సహకరించి ఈరోజు మా ఆర్యవైశ్యులకు ఒక పేరు ప్రఖ్యాతులు గాంచినట్టు చెప్పుకోవచ్చు. ఎందుకంటే గవర్నమెంట్లో ఇంతకుముందు ఎక్కడైనా గాంధీ జయంతి కానీ పొట్టి శ్రీరామ వర్ధంతి అని ఉంటుండే, కానీ అమ్మవారి జయంతి అనేది ప్రకటన ప్రభుత్వం ద్వారా ప్రకటన రావడం చాలా సంతోషదాయకంగా ఉంది. మా పట్టణ ఆర్యవైశ్య సోదరులు అందరూ తెలంగాణ రాష్ట్రం మొత్తం ముఖ్యమంత్రి వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మా ఆర్యవైశ్యుల ఇంతకుముందు చిన్న చూపు ఉండేది అనుకునే వాళ్ళము. ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మాకు ఇది ప్రకటన చేయడము. ఇంతకుముందు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎండోమెంట్లకి వెళ్ళి తీసి ఓన్లీ ఆర్యవైశ్యులకి అని చెప్పడం అప్పుడుగా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జరిగింది. ఇప్పుడుగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్ళొకసారి అమ్మవారి జయంతి ప్రకటన జరగడం చాలా సంతోషంగా ఉంది. దాని విధంగానే ఈరోజు అమ్మవారి ఉదయం ఆభరణాల ఊరేగింపు అభిషేక కార్యక్రమము, ఈరోజు సాయంత్రము లక్ష్మ పుష్పార్చన ఆర్యవైశ్య మహిళా మండలి చేత మా పుష్పార్చన కూడా జరుపుకోవడం జరుగుతున్నది. దాని భాగంగానే రేపు ఉదయం అమ్మవారికి అభిషేకం తర్వాత 9:30 గంటల నుంచి పుష్పార్చన తర్వాత అది కుంకుమార్చన కార్యక్రమం ఉంటుంది. కుంకుమార్చన కార్యక్రమంలో కూడా ఆర్యవైశ్యులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరుగుతుంది. దగ్గర 200-300 మంది కుంకుమార్చన పాల్గొనడం జరుగుతుంది. దాని తర్వాత కూడా భోజన సదుపాయం ఏర్పాటు చేసిన తర్వాత సాయంత్రము 5:30 గంటలకు మనకు అమ్మవారి శోభయాత్ర. ఈ 2 రోజులు అమ్మవారి జయంతి ఉత్సవాలు మేము జరుపుకున్న సందర్భంగా అమ్మవారి జయంతి ఉత్సవాలు జరుపుకున్న సందర్భంగా సాయంత్రం రేపు పల్లెకి శోభయాత్రగా పాల్గొనడం జరుగుతుంది. ఆ శోభయాత్రగా మా స్టేటు అధ్యక్షులైనటువంటి అమరావతి లక్ష్మణ గారు, జిల్లా అధ్యక్షులు పాలాది రామ్మోహన్ గారు వాళ్ళందరూ రావడం జరుగుతున్నది. వాళ్ళందరి సమక్షంలో రేపు శోభయాత్ర ఆర్యవైశ్య సోదరి అందరూ పాల్గొని శోభయాత్ర జయప్రదం చేయడం జరుగుతున్నది. వారందరికీ వచ్చిన వారికి అందరికీ ఆర్యవైశ్య సోదరి అందరికీ ఈ కార్యక్రమం అంతా ఆర్యవైశ్య విజయ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నది. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ అమ్మవారి జయంతి సందర్భంగా మరొక్కసారి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ నా పేరు గుండా వెంకటేశ్వర్లు, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు. జై వాసవి.